దేవుడు నా ప్రార్థన వింటలేదేమో అని నువ్వు అనుకోవద్దు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే, యేసుక్రీస్తు ప్రభుతో సత్సంబంధం కలిగి ఉండి, సహవాసం కలిగి ఉండి ఆయనలో ఆనందిస్తున్న వ్యక్తివైతే, గాడ్ ఈజ్ లిజనింగ్ టు యువర్ ప్రేయర్. నాట్ ఓన్లీ లిజనింగ్, నాట్ ఓన్లీ హియరింగ్, బట్ ఆల్సో హీఈస్ గివింగ్ ఆన్సర్స్. ఆయన సమాధానాలు ఇస్తూ ఉన్నారు. నేను లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. హీఈస్ ద వన్ హూ స్ట్రెంథన్స్ యూ అండ్ హీఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యూ అప్. యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని కూడా మనం చదివినప్పుడు హిజ్కియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో నువ్వు మరణం అవుతావనే వర్తమానం రాగానే హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట. గోడ తట్టు తిరగడం అంటే అర్థం ఏంటి? ఇక లోకం ఎవరు అతన్ని చూడడం లేదు. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడాలని దేవుని వైపు తన దృష్టి నిలిపాడు. మనుష్యుల సహాయం కోసం పరిగెత్తలేదు. మరణం అవుతామని వర్తమానం రాగానే మన దేశంలో టాప్ 10 డాక్టర్స్ అందరినీ పట్టుకురండి, నన్ను బతికించేవాళ్ళు వాళ్ళు అని హిజ్కియా పరిగెత్తలేదు. డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ స్వస్థపరచు దేవుని వైపు తిరగాలనే అవగాహన హిజ్కియాకు వచ్చింది. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో, లేఖనాల్లో మనకు తెలుసు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. ఆయుష్నివ్వడం మాత్రమే కాకుండా అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అక్కడ ఒక వాగ్దానమే కాదు, హిజ్కియా జీవితంలో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో వినమ్రతతో ప్రార్థన చేయి, యథార్థమైన మనసుతో ప్రార్థన. నీకున్న కష్టాన్ని, నీకున్న ఇబ్బందిని ప్రభుతో చెప్పు. ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదులేండి, ఆయన వింటాడో లేదో అన్న అనుమానం నీకు అక్కర్లా. వింటున్నాడు ఆయన, నీ ప్రక్కనే ఉన్నారు ఆయన. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావా, కోర్టు మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నావా అన్యాయం జరిగిందని, ఒకవేళ నీ బంధువులు స్నేహితులందరూ కూడా నిన్ను నిస్సహాయ స్థితిలో నెట్టేసి ఒంటరితనంగా నువ్వు ఉన్నావని బాధపడుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, చెప్పు. నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ ఆయనతో చెప్పు. ఆయన నిన్ను నిరాకరించట్లేదు. గాడ్ విల్ నెవర్ డిస్పాయిస్ యూ, గాడ్ విల్ నెవర్ త్రో యూ అవుట్. ఆయన ఎప్పుడు నేను బయటికి గెంటు వేయట్లేదు. నీ వైపు, నీ ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. స్పీక్ టు హిమ్, మాట్లాడు, మంచి హృదయంతో మాట్లాడు. ప్రభువా నీవేనా ఆధారం అని చెప్పు. అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్.